ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చక్కని రీతిలో నడిపించబడుతూ ఉన్నాం కదండి. చాలా సంతోషం. మీ ద్వారా మేము అద్భుతమైన సాక్ష్యాలను వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా బలపరచబడడం మరి మేము చూస్తూ ఉన్నాం. ప్రభులో ఎంతగానో ఆనందిస్తున్నాం. దేవుడు ఇంకను మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని మీరు ఇంకను కూడా మరి చాలా ఉన్నత స్థితిలో, గొప్ప స్థితిలో ఉండాలని మనసారా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయకాల సమయంలో అద్భుతంగా ప్రభు మనతో మాట్లాడనే ఉన్నారు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ప్రతిరోజు దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రత్యేకింపబడిన మాటలు. ఎవరైతే ఈ మాటలు పట్టుకుంటారో ఖచ్చితంగా దీవించబడతారు, మంచి నడవడి కలిగిన జీవితంతో ముందుకు సాగుతారు. చూడండి, భక్తిహీనుడు మరి ఎప్పుడు మంచి విషయాలు చెప్తే ఆ మంచి విషయాలు ఎందుకో భక్తిహీనుడికి చెడ్డగా వినిపిస్తూ ఉంటుందండి. అందుకనే ప్రతిసారి కూడా ముఖాన్ని మార్చుకుంటూ ఉంటారు. కానీ యథార్థవంతులు ఎలా ఉంటారో తెలుసా? వారి ప్రవర్తనను మార్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం కొద్ది మందికి కొన్ని విషయాలను చెప్తూ ఉంటాం, లేదా కొద్దిమంది మనకే కొన్ని విషయాలు మనతో పంచుకుంటూ ఉంటారు, కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటారు. ఆ సమయంలో పెద్దవారు మనతో మాట్లాడుతున్నప్పుడు, పెద్దవాళ్ళు మరి మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు వారి మాటల్ని వినం కదండి. వారి మాటల్ని లక్ష్య పెట్టము. అది మంచా చెడా దేనికి చెప్తున్నారో కూడా గ్రహించని వారిగా ఉంటూ ఉంటాం. అలా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. చూడండి, యథార్థవంతుడు ఎలా ఉంటాడంటే మంచి విషయాలు చెప్తున్నప్పుడు, మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు మరి చాలా చక్కగా వారి ప్రవర్తనను సరి చేసుకుంటూ ఉంటాడు. మరి ఎప్పుడు కూడా మంచి స్వభావము కలిగి ఒకరికి మంచి విధముగా మరి ఎదుటి వారిని ప్రేమిస్తూ వారి మాటలు వింటూ మరి నడవడంతా మార్చుకుంటూ ఉంటాడు కదా. మరి ఈ రోజున మనం అలా ఉన్నామా? చాలామంది మరి పిల్లలు మాటలు వినరు కదండి. తల్లిదండ్రులుగా మనం చెప్తూ ఉంటాం, మాటలు వినరు. మరి లేకపోతే పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా మనకంటే పెద్దవాళ్ళు, అరే ఇది మంచి, మరి నువ్వు మంచి నడవల్లో నడవాలి, నీ బ్రతుకు సరిగ్గా ఉండాలి, నువ్వు తాగొద్దు, తిరగద్దు, లేకపోతే నువ్వు మరి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు, దీని ద్వారా నువ్వు చాలా నష్టపోతావని ఎన్నిసార్లు చెప్పినా మాటని విను కదండి. ఎందుకంటే మనకు మంచిదానికంటే చెడువే ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే మనకు దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, ఇష్టం ఉన్నట్టు జీవించవచ్చు, ఇష్టం ఉన్నట్టు బ్రతకచ్చు అనే మరి స్వభావము కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటాం. దాని ద్వారా మనమే నష్టపోతూ ఉంటామండి. చూడండి, మనము ప్రతి దాంట్లో కూడా సరి చేయబడాలి. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మనం ఉంటున్న విధానం సరిగ్గా ఉండాలి, మంచి నడవడి, మంచి ప్రవర్తన మనకు ఉండాలి. ఎంత సంపాదించామా, ఎంత మనతో ఉందా, లేకపోతే ఎంత అందచందాలు ఉన్నాయా, ఇవి కాదండి. ప్రతి వారికి ప్రవర్తన అనేది చాలా అవసరం. అందులో దేవుని బిడ్డలకి ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రవర్తన ద్వారానే దేవుడు మహిమపరచబడతారు. మనము దేవుని ఇష్టపడుతున్నాం, దేవుడు అంటే ఇష్టము, దేవుని మాటలు వింటున్నాము అని ఎలా తెలుస్తుందంటే మన ప్రవర్తన ద్వారానే తెలుస్తూ ఉంది. మనం భక్తిహీనులుగా కాదండి, భయభక్తులు కలిగిన వారమిగా ఉండాలి. మనం భయభక్తులు కలిగిన జీవితంతో ముందుకు సాగినప్పుడే ప్రభు నామం మహిమపరచబడుతూ ఉంది. ఆమేన్. మరి ఈ రోజున ప్రతి దాంట్లో కూడా మనం ఉంటున్న విధానాలు సరిగ్గా లేకపోతే మరి మనం మార్చుకున్నామంటే మన మాట తీరు, మన నడవడి, మన ప్రవర్తన
మనం ఉండే విధానం, మనం ప్రేమించే విధానం, లేకపోతే ఏ పొరపాట్లు ఉన్నా, ఏ చెడ్డ స్వభావాలు ఉన్నా వాటిని మార్చుకుందాం. ఇది మంచి, ఇది చెడు అని అన్నీ తెలిసిన మనమే చెడు మార్గాల్లో వెళ్తూ ఉంటాం. చెడుని విడిచి మంచిని పట్టుకొని ముందుకు సాగుదాం. దేవుడు యథార్థవంతులను దీవించే దేవుడు, యథార్థవంతులను ప్రేమించే దేవుడు, యథార్థవంతుల పక్షాన నిలబడే దేవుడు. మరి యథార్థవంతుడుగా ఉంటావా? యథార్థవంతురాలుగా ఉంటావా? మరి అందరం కలిసి ఉదయకాల సమయంలో యథార్థత కలిగిన జీవితం, మంచి ప్రవర్తన ఉండాలి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో ప్రభ మాతో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. భయము, భక్తి కలిగిన జీవితాలతో మేము ముందుకు సాగుదము కాక అని మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉందము కాక, భక్తిహీనులుగా కాకుండా భయభక్తులు కలిగిన జీవితంతో అయా, మీకు ఇష్టకరమైన జీవితంతో మేము ముందుకు సాగుదము కాక అని మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా మేము ముందుము కాక, మాలో ఉన్న ప్రతి లోపాల నుంచి మమ్మల్ని విడుదల చేయండి. అయా, మీ నామాన్ని స్తుతించే వారికి ఉంటే కృపను చూపించండి. ప్రతి దాంట్లో మేము ఉంటున్న దాంట్లో మీ నామము మాత్రమే మహిమపరచ కృప చూపించండి అయ్యా. అయా, యథార్థవంతులు అయా ఇదిగోండి ప్రవర్తనను సరి చేసుకుంటారంటున్నావు. అవునయ్యా, యథార్థవంతులుగా మేము ముందుకు సాగుతాము కాక అని ప్రార్థిస్తున్నాము. ఉదయకాల సమయంలో ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రభా మీ మాటను ధ్యానిస్తున్నారు, వారి జీవితాలు, వారి నడవడి అంతా కూడా మార్చబడను కాక, గొప్పవారకుదురు కాక, క్షేమము కలుగును కాక. అలాగే మేము ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యము కలుగును కాక. ప్రభా ప్రతి దాంట్లో మీరే వారికి సహాయకుడుగా ఉందరు కాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, ఎంతమంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రభా బిడ్డలు రాస్తున్నారో వారికి మంచి తెలివి, జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఆయా గొప్పవారకుట కృప చూపించండి ప్రభా. ఇంకా ఉన్నత స్థితిలో ఉంచండి. చిన్నవారి పైన ప్రభా, యవనస్తుల పైన, పెద్దవారి పైన, వృద్ధుల పైన మీ కృపను విడుదల చేయమని వేడుకున్నాం. అలాగే నీ బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరించండి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నా. నీ బిడ్డలకి విజయాన్ని దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక.